ఇది ఆరిపోతే పనికి వస్తుంది, పండు తగలడం వల్ల ఇది చనిపోతుంది, పనికి రాదు. నీకు పంట దీనికి ఏం రాదు సార్. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నీళ్లు పడినాయి, ఇది ఎండబెట్టి ఎండిపోతే ఇది ఈ పంట ఉండమ్మటే మొత్తం ఎండిపోతుందా? మునగకుండా ఊరికి కింద పోయింటే కనుక బతుకుతుంది, ఉంచింది కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఇప్పుడు ఇది రైతులు ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి ఎవరు వచ్చినా కూడా దీన్ని ఇది బాగండి విధానం అంటే ఇది ఇట్లా నీళ్ళలో మునిగి మట్టి కొట్టే మాత్రం ఇది ఏమి కూడా పనికిరాదనేది రైతులు అంటే మొదటి నుంచి కూడా ఈ రైతులు కొండు ఏరియాలో ఉండారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా నీళ్లు ఎక్కువ వచ్చి మునిగిపోయినప్పుడు ఈ పంట నష్టం ఇవన్నీ కూడా ఇంతకు ముందు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ ఇప్పుడు రైతుల బాధ అంతా ఏమింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క పైసా ఒక రూపాయి కూడా కట్టకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాప్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా పంట నష్టపరిహారం ఇచ్చినాడు. ఈ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాలనేది రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంకులు అప్పు తీసుకుంటారో వానికే ఇన్సూరెన్స్ అంటే ఒక్కొక్క రైతు మామూలుగా ఇప్పుడు 300-400 ఎకరాకు 400 కట్టాలంటే ఒక రైతు 10 ఎకరాలు ఉండేటోడు ఉంటాడు, 4,000-5,000 రూపాయలు కట్టాలి. లేదు ఒక 600-700 ఉంటే మాత్రం ఒక రైతు అదే రైతుకు 15 ఎకరాలు ఉంటే దగ్గర 11,000-12,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ఇన్సూరెన్స్ భారం పడకుండా రైతులకు ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్ కట్టాలంటే రైతులు కట్టలేరు, వాళ్ళకి భారం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ క్రాప్ బుకింగ్ పెట్టి ఏ రైతు కూడా క్రాప్ బుకింగ్ చేసుకుంటే అటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి టైంలో. దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ ఇట్లా అన్యాయం అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు ఖరీఫ్ సీజను, నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ రబీ సీజన్ కూడా ఇన్పుట్ సబ్సిడీ రబీలో దెబ్బతింటే ఖరీఫ్కి ఇచ్చిన పరిస్థితి. అంటే రైతులను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలని రైతులు కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎందుకు కోరుతున్నామంటే మీరు ఎలక్షన్లలోనే ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు నేను ఈ సూపర్ 6 ఇస్తానని చెప్పాను. అంటే పాపం ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలు వస్తాయి కాబట్టి అదే చంద్రబాబు నాయుడుకి ఓటేసి మాత్రం సూపర్ 6లు మొత్తం అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా నెలకు 18,000 నెలకు 1,500 సంవత్సరానికి 18,000 ఇంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మొత్తం నిరుద్యోగులు చదువుకునే వాళ్ళందరూ సర్లే మనకు ఉద్యోగం దొరకపోయినా నెలకు 3,000 వస్తుంది, ఆ 3,000 అన్న వస్తుంది అనుకున్నారు. లాస్ట్ చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు లేడీస్కి ఇచ్చే ఆసరా చేయూత కాదు 0 వడ్డీ ఎత్తేసినాడు. రైతులకు అన్నిటికంటే రైతులకు మొత్తం మనం ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా రైతులకు ఇచ్చిన పరిస్థితి. ఏ రోజు రైతులు యూరియా కోసం కానీ మందుల కోసం కానీ రోడ్లు ఎక్కని పరిస్థితి. ఆర్బీకేలు పెట్టి ఏ రైతుకి ఏ మందు కావాలనుకుంటే ఏ మందు కావాలన్నా ఫర్టిలైజర్ కావాలన్నా పెస్టిసైడ్స్ కావాలన్నా కూడా ఇప్పించిన ఘనత ఆ రోజు మనం ఆర్బీకేలు పెట్టి అన్ని ఆర్బీకేల నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలను కూడా మీరందరూ ఒక్కసారి రైతులను కూడా ఒకటి ఆలోచన, ఎవరైతే మీకు పనిచేస్తున్నారో ఎవరైతే మీకు న్యాయం ఉంటుందో అటువంటి వాళ్ళను అటువంటి పార్టీలను మీరు చూసుకొని వాళ్ళకి రైతులకు విజ్ఞప్తి చేస్తారు. మాత్రం ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు కూడా ఇన్సూరెన్స్ అవన్నీ కాకుండా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క రైతు కూడా నష్టపరిహారం కట్టియాలంగా రైతులకు అందరికీ మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ రైతుల తరఫున నష్టపోయిన రైతులు న్యాయం జరిగేందుకు కూడా ఖచ్చితంగా పోరాడతామని కూడా విజ్ఞప్తి చేస్తారు.